ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవానికి ఇది గ్రామ సమస్య కాదు. ఇది ఈరోజు ఈ గ్రామంలో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ గ్రామంలో ఈ చిన్ని మైదానంలో మనమంతా కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ సమస్య ఇది ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే ఈ చావులు లేదా చంపుకోవడం, తమ్మును తాము చంపుకోవడం, వాటికి ఆత్మహత్యలు అన్న పేరుతో ఈ సమాజంలో మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. ఇది ఏదో ఈ గ్రామంలో ఉన్నవారే చంపుకుంటున్నారనో, ఈ రాష్ట్రంలో ఉన్నవారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని అనుకోవడానికి లేదు కదా. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆత్మహత్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి నిత్యము మనం చూస్తున్నాము, సామాజిక మాధ్యమాల ద్వారా మనం వింటున్నాం. కనుక ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ సమస్య ఇది ఒక ప్రపంచానికి ఒక సమస్యగా ఈరోజు పరిణమించింది. ఒకప్పుడు ప్రపంచ సమస్యలు అనగానే ఏదో ఆర్థిక మాంద్యం వస్తుందేమో, దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని ప్రపంచ మేధావులైన వారు, అందులో ఆర్థిక శాస్త్రవేత్తలంతా కూర్చొని ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి ఆలోచించేవాళ్ళు. ఇక మరికొన్ని సందర్భాలలో ఉగ్రవాదం అనేది కూడా ప్రపంచ సమస్యగా పరిణమించిన వేళ రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఉగ్రవాద కార్యక్రమాలకు ఎలా మనం చెక్ పెట్టాలి, వీటిని ఎలా మనం ఆపాలి, ఎలా మనం నిరోధించాలి అని ఒకప్పుడు ప్రపంచ దేశ అధినేతలంతా ఐక్యరాజ్య సమితిలో కూర్చొని ఆలోచించిన పరిస్థితి మనం చూసాం. విషయం ఏంటంటే, ఆర్థిక సమస్యల గురించి, ఉగ్రవాద కార్యక్రమాల గురించి మాట్లాడుకున్న ప్రపంచ దేశ అధ్యక్షులు ఈరోజు వారి ముందు ఒక సవాలుగా పరిణమించినటువంటి విషయం ఈ ఆత్మహత్యలు అనేవి. అందుకే ఆత్మహత్యలు అనేవి ప్రపంచ సమస్యగా పరిణమించాయి కనుకనే ప్రపంచ ఆత్మహత్యల నివారణ సంఘం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ సంఘం. ఆ సంఘంలో కొంతమంది సభ్యులు, ఆ సభ్యులంతా కూడా కూర్చుంటారు. ఎప్పటికప్పుడు ఆయా దేశాలలో జరుగుతున్న ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి, ఏ వయసులో ఉన్నవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఏ కారణాల చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆ డేటా అంతా కూడా, ఆ సమాచారం అంతా కూడా సేకరించి ఈ విషయంలో పెద్దలుగా మనం ఏం చేద్దాం అని ఆ నివారణ సంఘములో ఉన్నటువంటి పెద్దలు కూర్చొని ఆలోచన చేస్తున్నారు. అలానే ఈ సంఘం ఏర్పడి ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాల క్రితమే ఈ సంఘం ఏర్పడింది. మరి కొన్ని దశాబ్దాల క్రితం ఈ సంఘం ఏర్పడినా ఏమైనా నివారించగలిగిందా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, సంఘం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సంవత్సరం ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు లెక్కల్లో. మరి ఒక సంఘం ఉంది కదా, మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు కూర్చుంటున్నారు, ఆలోచిస్తున్నారు, వాటిని అమలు చేస్తున్నారు. అయినప్పటికీ తగ్గవలసింది పోయి సంఖ్య ఎందుకండి రోజు రోజుకి పెరిగిపోతుంది అంటే, నివారణ సంఘము ఉన్నప్పటికీ కూడా ఆత్మహత్యలను నివారించలేకపోతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇక అంతేకాక ప్రతి ఏటా
సెప్టెంబర్ మాసం 10వ తేదీని ఆత్మహత్యల నివారణోత్సవ దినోత్సవంగా కూడా చేసుకోవటం అనేది కూడా ప్రారంభించేశారు. మీకు తెలుసు కదా, రోగాలకు ఒక దినం ఉన్నట్లు, ప్రకృతిలోని సూర్యుడికి భూమికి ఒక రోజును కేటాయించినట్లు, వ్యక్తుల పేరు మీద కొన్ని దినాలను ఏర్పాటు చేసినట్లు, దీని పేరు మీద కూడా ఆత్మహత్యల నివారణ దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించుకున్నారు. అదే సెప్టెంబర్ 10వ తేదీ. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటున్నారు కదా. ఈరోజు అంటే స్నేహితులకు ఒక దినోత్సవం, తండ్రులకు ఒక దినోత్సవం, అలానే తల్లులకు ఒక దినోత్సవం, కార్మికులకు ఒక దినోత్సవం, అలానే ఎయిడ్స్ రోగం దానికి ఒక రోజు, క్షయ దానికి ఒక రోజు. అలానే ఈ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అని సెప్టెంబర్ 10వ తేదీన ఆ రోజు ఒకరోజు కూర్చుంటారు. అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతటితో అయిపోతుంది. ప్రియులారా, ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని దినోత్సవాలు చేస్తున్నా, ఆ రోజున ఎంతగా ఆలోచన చేసినా ఈ సంఖ్య లేదా ఆత్మహత్యలు చేసుకునే వారిని మాత్రం ఆపలేకపోతున్నారు అన్నది మన కళ్ళతో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక వాస్తవం. ఇక విచిత్రమైనటువంటి ఒక విషయం మీకు చెప్పాలి. ఒకప్పుడు ఆత్మహత్యలు అనేటప్పటికీ ఏదో ఒక 40 ఏళ్ళు లేదా వివాహమై పిల్లలుండి ఆ పిల్లల పోషణ ఆ కష్టం అనిపించి, లేదా కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక సమస్యలలో నలిగిపోతూ ఆత్మహత్య చేసుకునేవారు అని ఒకప్పుడు మనం విన్నాం. కానీ ఈరోజు పరిస్థితి మనం చూస్తుంటే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆ వారిలో ఉండటం అనేది ఈరోజు మనం తీవ్రంగా ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఏమంటే ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎవరో ఒకరు, అది కూడా ఏదో కుటుంబ భారం. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. చూసారా, ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయంటే చిన్న పిల్లలు, ఏమండి, ఆ 7వ తరగతి 8వ తరగతి బడికి చదువుకునేటువంటి పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లలు కూడా వారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? మీరు వినే ఉంటారు, ఎన్నో మీరు చూసే ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఏంటి, బడికి వెళితే బడిలో టీచర్ లేదా మాస్టర్ గారు హోంవర్క్ చేయలేదు అని నిలవబెట్టి 10 మందిలో అడిగినందుకు అదొక అవమానముగా భావించి ఇంటికి వెళ్ళి ఉరిపోసుకున్నటువంటి పిల్లలను ఎంతమందిని మనం చదువుకోలేదు పత్రికలలో. ఏంటి, ఒక చిన్ని విషయం అంటే ఎలాంటి చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం కొరకు మాత్రం విషయం చెప్పాను. ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇదే సమయంలో ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి మనం విన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏమంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు అని మనం విన్నాం. కానీ ఏటేటా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందినటువంటి నాయకులు ఈ మధ్యకాలంలో రైతుల విషయంలో కాదట వాళ్ళు ఆందోళన చెందుతుంది, ఎక్కువగా యవనస్తులైన లేదా విద్యార్థుల విషయంలోనే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు నాయకులైన వారు. కారణం ఏంటంటే, ఒక వార్త మీకు స్క్రీన్ మీద చూపిస్తారు, మీరు చూడండి. ఏమంటే ఇది లేటెస్ట్ న్యూస్ అండి, ఇది పత్రికలో వచ్చినటువంటిది. ఒక 2 ఏళ్ల క్రితం 2021వ సంవత్సరం, ఇది మనం 23లో ఉన్నాం కదా, 2021వ సంవత్సరంలో దేశములో 2021లో 10,000 మంది 10,881 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట. ఇది ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి. నేషనల్ క్రైమ్
బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను మీకు మీ ముందు పెడుతున్నాను. దేశంలో 2021లో 10,881 మంది రైతులు మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే 13,809 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే ఇప్పుడు 2021లో పంట పండలేదని, లేదా పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు అని, ఆర్థికంగా అప్పుల్లో కూరుకొని పోయామని ఆత్మహత్య చేసుకున్న రైతుల కంటే కూడా దేశంలో విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని, ఇది దేశ పార్లమెంట్ సాక్షిగా వెల్లడైనటువంటి వాస్తవం అండి. ఇది పార్లమెంటులో నాయకులు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్. ఇది ఎంత విచిత్రం చూడండి. ఒకప్పుడు రైతుల గురించి ఆందోళన చెందినటువంటి దేశం ఈరోజు విద్యార్థుల కొరకు ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, 13,809 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పార్లమెంటు స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రైతులను మించి విద్యార్థులు చనిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడము లేదని పార్లమెంటులో ఉన్న వాళ్ళే పేర్కొన్నట్లుగా ఈ వార్తల్లో ఉన్నటువంటి విషయం. నిజమే కదండి. రీసెంట్గా కూడా మనం చూసాం, మన ప్రాంతంలో కూడా ఎక్కువగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు విషయం ఏంటంటే, రిజల్ట్స్ వస్తున్నాయి అని అనౌన్స్ చేసిన వెంటనే నేను పాస్ అవుతానో లేదో, నేను అనుకున్నన్ని మార్కులు నేను సంపాదించుకోగలనో లేనో అనే ఒక అనుమానముతో, భయముతోనే రిజల్ట్స్ రాకముందే ప్రాణాలు తీసుకున్నటువంటి వారు కొందరైతే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న మార్కులు రాలేదని, లేదా ఫెయిల్ అయిపోయాము అని అలా తమ ప్రాణాలు తీసుకున్నటువంటి విద్యార్థులను మనం చూసాం. మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మనం చూసామండి. ఆ తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా ముందుగానే భయంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు కొందరైతే, ఫెయిల్ అయిపోయాము అని ప్రాణాలు తీసుకున్నటువంటి విద్యార్థులు మరికొందరైతే, అనుకున్నన్ని మార్కులు సంపాదించుకోలేకపోయాం. ఇలా అనేక మంది విద్యార్థులు సంవత్సరం రైతుల ఆత్మహత్యల కంటే కూడా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య సంవత్సరం పెరుగుతూ ఉండటం చూసి నిజంగా దేశమంతా ఆందోళన చెందుతుంది. కారణం ఏంటంటే, దేశ భవిష్యత్తుకు యువత అనేది ఒక వెన్నెముక. దేశానికి రైతు వెన్నెముక అన్నది ఎంత నిజమో, దేశం యొక్క భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది అన్నది కూడా అంతే నిజం. అలాంటిది ఒక భావి భవిష్యత్తు కలిగి దేశ భవిష్యత్తు నిర్మాణములో ఒక సమిధలుగా మారవలసిన యువత ఈరోజు వారికి వారే ప్రాణాలు తీసుకుంటుంటే, వారిని వారే చంపుకుంటుంటే ఆత్మహత్యల పేరుతో, ఎక్కడో ఉన్న వారికే అంత ఆందోళన అయితే, కన్నారు చూసావా, కని పెంచారే, పెద్ద చేశారు, కన్నటువంటి ఆ తల్లికి తండ్రికి వారికి కలిగేటువంటి ఆ బాధ, వేదన, ఆ క్షోభ, అది మనం మాటల్లో మనం చెప్పలేనిది. ఏమంటే సహజంగా మనం ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఆ వార్త మనం విన్న వెంటనే కాసేపు మనకు బాగా తెలిసిన వాళ్ళైతే ఏదో కొద్దిసేపు మనం మౌనంగా ఉండిపోతాం, అయ్యో అంటాం, బాధపడతాం, అలా జరిగి ఉండకపోతే బాగుండేది అనుకుంటాం. అంతకు మించి మనం ఏం మాట్లాడగలం, ఏం చేయగలం? కానీ అదే ఏ కుటుంబంలో అయితే ఆత్మహత్య జరిగిందో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన తల్లైనా, తండ్రైనా, తోడబుట్టిన వారైనా, రక్త సంబంధికులైనా వాళ్ళను మనం చూస్తున్నప్పుడు వాళ్ళ బాధను ఏ మాటలు చెప్పి మనం వాళ్ళ బాధను మనం తగ్గించగలమంటారు చెప్పండి. ప్రభునందు ప్రియులుగా ఒక్కసారి మనం అందరము కూడా మనం ఆలోచించవలసినటువంటి
ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జీవితం అనేది చాలా విలువైనది, జీవితం చాలా ప్రశస్తమైనది. ఈ జీవితం లేదా ఈ జన్మ రావాలి అని నువ్వు అనుకుంటేనో నేను అనుకుంటేనో మనల్ని కన్నవారు అనుకుంటేనో ఈ జీవితం అనేది మనకు రాలేదు. ఇప్పటి వరకు ఒక 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. రైతుల గురించి మాట్లాడుకున్నాము, విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాం. అలానే ఈ 2 కారణాలతోనే కాదండి ఆత్మహత్యలు జరుగుతుంది. ఇంకా అనేకమైన కారణాలతో తీసేసుకుంటున్నారు ప్రాణాలను. అనేక మంది అనేక కారణాల చేత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు బలవంతంగా. అందులో ఏమండి యవనస్తుల్లో లేదా యువతలో ప్రేమ కోసం మనం చూస్తుంటాం. ప్రేమ కోసం ఎంతమంది చనిపోవటం లేదు చెప్పండి. ప్రేమ, ఆ ప్రేమను ఇరువైపులో ఉన్న వారిలో ఎవరో ఒకరు అంగీకరించలేదనో, అలా వాళ్ళు అంగీకరించకపోతే మనకి వివాహం జరగదనో, వివాహం జరగకపోతే మనం కలిసి జీవించలేమని, కలిసి జీవించలేని ఈ జీవితం ఈ బ్రతుకు మనకెందుకు అని, కలిసి బ్రతకలేము గనుక కలిసి చచ్చిపోదాం, కలిసి చావాలన్న ఆలోచన ఎక్కడిది? ఈ జీవితంలో ఎలాగో మనం కలిసి బ్రతకలేము గనుక కలిసి ఒకేసారి మనం చచ్చిపోతే మరొక జన్మలో మరలా మనం తిరిగి మరలా మనం వస్తాము. అప్పుడైనా కానీ మన ప్రేమను మనం దక్కించుకోవచ్చు. అప్పుడైనా కానీ మరో జన్మలోనైనా మరలా మనం భార్యాభర్తలుగా మనం జీవించొచ్చేమో. ఇది ఎక్కడిది? సినిమా లేదా? సినిమాలు లేవా? ఆ సినిమాలలో చూపించిన విషయాలు అవే కదా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం, ఏదో వినోదం కోసం ఉన్నటువంటి ఆ సినిమాలు, ఆ వినోదం కోసం తీయబడిన సినిమాలు వినోదం వరకే పరిమితం చేయాలి తప్ప అవి నిజాలుగా, అవి వాస్తవాలుగా వాటిని మన జీవితాలకు వాటిని అన్వయించుకొని ఎంతమంది ఈరోజు చెడిపోతున్నారో, ఎంతమంది జీవితాలను అర్ధాంతరముగా ఆత్మహత్యల పేరుతో చంపుకుంటున్నారో అన్న సంగతి మీకు తెలియంది కాదు. మీరు చూస్తున్నారు వాటి ప్రభావం ఎంతగా ఉందో అనేది. ఉన్నటువంటి ఒక జన్మ, ఉన్న ఈ ఒక్క జీవితం విలువే అర్థం కాక మనిషి అంధుడుగా, గుడ్డివాడుగా మారిపోయి నేరస్తుడుగా మారుతుంటే, మరోవైపు మనిషి అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకొని లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే, మరెన్నో జన్మలు ఉన్నాయనుకుంటూ ఈ సమాజాన్ని ఎలా వాళ్ళు దారి తప్పిస్తున్నారో, ఈ సమాజాన్ని ఎలా వాళ్ళు మోసం చేస్తున్నారో కేవలం వారి స్వార్థం కోసం. అలా అనండి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో కేవలం ఏదో చిన్న స్థాయి వాళ్ళు, ఏదో విద్యార్థులు, జీవితం ఏంటో తెలియని వీళ్ళే ఉన్నారు అనుకోవడానికి కూడా లేదు. అన్ని వర్గాల వాళ్ళు ఇందులో మనకు కనబడుతున్నారు. రాజకీయ నాయకులుగా ఉన్నవారు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు మనకు తెలియంది కాదు చరిత్రలో. అదే సమయంలో రాజులుగా ఒకప్పుడు రాజ్యాలను ఏలిన వారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళుగా కనబడతారు. బాగా చదువుకున్న వాళ్ళు. రీసెంట్గానంటే ఒక వార్త చూశాను, చాలా విచిత్రం అనిపించింది. ఏంటి, డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన సర్వీస్ రివాల్వర్తో తన కణతల్లో కాల్చుకొని చనిపోయాడు తమిళనాడులో. మీరు చూసే ఉండొచ్చు. ఏమో డిఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే చిన్న వ్యక్తి ఏం కాదు కదా. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అని చెప్తారు కదా, అంటే ఐసీ క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తిగా. అంటే ఒక డిఐజీ క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏంటి, అంత హోదాలో అంత పరిపక్వత కలిగినటువంటి ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అది ఆ మరణ వార్త వచ్చిందో లేదో, మహారాష్ట్రలో పూణేలో మరొక సంఘటన. ఏమండి, ఆ ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇంట్లో తాను తన సర్వీస్ రివాల్వర్తో తను కణతల్లో కాల్చుకొని చంపేసుకున్నాడు. ఏంటి, సమాజాన్ని కాపాడటానికి రక్షక భటులుగా ఉన్న, అది కూడా ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్న వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇక యువత పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక సామాన్య రైతు పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక పేదవాడి పరిస్థితి ఏంటి? అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు,
అందుకే ఒక విషయం చెప్పాను, ఆత్మహత్యలు చేసుకునే వారిలో సామాన్యుడు మొదలుకుంటే శాస్త్రవేత్తల వరకు కూడా ఉన్నారు. సామంతుడు మొదలుకుంటే రాజ్యాలను ఏలినటువంటి చక్రవర్తుల వరకు ఉన్నారు. అందులో ఎవరు దీనికి అతీతులు కారు. అంతేందుకు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒక్కసారి మీ గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ రోజు కూడా మీకు చావాలన్న ఆలోచన మీకు రాలేదా? చచ్చిపోవాలి అన్న ఆలోచన, ఇలా కొంతమంది చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చి ఆ ప్రయత్నం చేసి బ్రతికిన వాళ్ళు కూడా లేకపోలేదు. క్షణాలలో ఏదో దూకేస్తారు నదిలో, లోపు ఎవరో చూసేస్తారు, మనల్ని ఎవరో బయటికి తీసుకొని వచ్చేస్తారు. లేదా ఎవరో ఆవేశంలో పెట్రోలో కిరోసిన్ మీద పోసేసుకుని నిప్పంటించేసుకుంటారు. మళ్ళా చివరి క్షణంలో ప్రాణాలతో బ్రతికి బయటపడిన వాళ్ళు లేకపోలేదు. అంటే ఎందుకు వస్తున్నాయి అసలు ఈ ఆలోచనలు? ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారు? అంటే చనిపోతే ఈ సమస్యలు అన్నవి ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయా? ఈరోజు నీకున్న సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య నీ చావుతో పరిష్కారం అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ ఒక విషయం అడుగుతున్నాను, సమస్యకు చావే పరిష్కారం అని అనుకుంటే ప్రపంచంలో అసలు సమస్యలు లేని మనిషి ఎవరు? మీ ముందు నిలబడ్డాను, మాట్లాడుతున్నాను, చావు గురించి సమస్యల గురించి మాట్లాడుతున్నాను. చావు గురించి సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కదా అని నాకు సమస్యలు లేవని మీరు అనుకుంటే పొరపాటు. నాకు ఉన్నాయి. ఎవరికి ఉండవు సమస్యలు? ఒక విషయం చెప్పమంటారా? జగన్ గారికి కూడా ఉంటాయి బోల్డ్ సమస్యలు. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలి, బోల్డ్ సమస్యలండి. అధికారంలో ఉన్నవారు అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటారు. లేని వాళ్ళు మరలా మేము అధికారంలోనికి ఎలా రావాలన్న ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. ఏమంటే వాళ్ళు నిద్రపోతున్నారా? లేదు. అలా అని దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి ఆయనకి సమస్యలు లేవా? ప్రతిపక్షాల వలన వారికి సమస్యలు ఉంటాయి. దేశ ప్రధానికే సమస్యలు ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని ఏలే నాయకులకి సమస్యలు ఉన్నప్పుడు ఎవరికండి సమస్యలు లేవు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీలో సమస్య లేని వ్యక్తి ఎవరు? ఒకసారి చేయొద్దని చూద్దాం. అది ఏ సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మానసిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, ఏదో ఒక సమస్య. ఎవరు ఉండరు. ఒకవేళ మనకున్నటువంటి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం అనుకుంటే మనం ఎవ్వరం బ్రతకం. అసలు ప్రపంచంలో ఎవ్వరు బ్రతకడానికి వీల్లేదు, అందరూ చావాల్సిన వారే. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే మనకున్న సమస్య లేదా ఇతరులకు ఉన్నటువంటి సమస్య మనకు తెలియదు కదా. నా సమస్య మీకు తెలియదు, మీ సమస్య నాకు తెలియదు. నాకు నేనుగా ఏమనుకుంటున్నానంటే నాకున్న సమస్య చాలా పెద్ద సమస్య అనుకుంటున్నాను. నాకున్న సమస్యకు పరిష్కారమే లేదనుకుంటున్నాను. నా సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నాను గనుక చచ్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా అలా అనుకొని. కానీ ఒక్కసారి ఆ సమస్యలలోనే ఒక్క క్షణం మీరు తొందరపడకుండా నెమ్మదితో ఆలోచిస్తే ఏమంటే పరిష్కారము దొరకని, పరిష్కారము లేని సమస్యలంటూ ఏవి ఉండవండి. ఒక్క విషయం ఆలోచించండి, దేశాల మధ్య ఉన్న సమస్యలే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతున్నాయా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. దేశాల మధ్య సమస్యలు, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలే కూర్చొని మాట్లాడుకుంటే వాటికి పరిష్కారం దొరుకుతున్నప్పుడు ఏంటి నీకున్న సమస్య అంతకన్నా పెద్ద సమస్యనా? ఒక్కసారి ఆలోచించాలి. చావు అనేది పరిష్కారం కాదు. అయినా ఇంకొక విషయం మీరు ఆలోచించాలి. చచ్చిపోయే ముందు చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు. ఒకప్పుడు రాసేవాళ్ళు ఎవరు సూసైడ్ నోట్ రాసేవాళ్ళు, ఇప్పుడు రాయడం ఏమీ లేదు, డైరెక్ట్ లైవ్ ఇవ్వడమే చావును కూడా. మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఏంటి ఆ సూసైడ్ చేసుకునేటప్పుడు అది కూడా ఫేస్బుక్ లైవ్. ఏంటి లైవ్లో మాట్లాడుతుంటాడు తనకున్న బాధలన్నీ, కష్టాలన్నీ, సమస్యలన్నీ, ఎందుకు చనిపోవాలో చెప్పేసి చెప్తూ ఏమంటే ఆ చుండి తీసుకెళ్ళిపోయి ఫ్యాన్కి పెట్టేసుకోవటం, ఈ మెడ తీసుకెళ్ళిపోయి దానికి పెట్టేసుకోవటం, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మెడలు తగిలించేసుకోవటం, ఇదంతా లైవ్ ఇచ్చేస్తున్నాడు. ఎలా అయిపోయిందో చూసారా? చావంటే ఆత్మహత్య చూడండి ఎలా అయిపోయిందో. ఏమంటే ఎదురుగా కెమెరా పెడతాడు, లైవ్ ఆన్ చేసి మందు బాటిల్ ఏమో ఓపెన్ చేస్తాడు, పురుగుల మందు నోట్లో పోసేసుకుంటాడు, విషయం తాగేస్తుంటాడు. ఏంటి ఒకప్పుడు ఇది లేనప్పుడు రాసేవాళ్ళు, విషయం రాసేవాళ్ళు, అందులో
మ్యాటర్ రాసేవాళ్ళు, లెటర్ రాసేవాళ్ళు. దాన్ని సూసైడ్ నోట్, మరణ వాంగ్మూలం. చనిపోయే ముందు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కారణం చెప్తుంటారు. అందులో రాసేటప్పుడు ఒక మాట అందులో ఎక్కువగా మనం చూసేవాళ్ళం ఏంటంటే, నేను చనిపోతున్నాను, నా చావుకు ఎవరు కారణం కాదు, నా చావుకు నేనే కారణం. పొరపాటున పలానా వాడన్నాడు అనుకోండి, ఆడు బతికి చచ్చినట్టేవాడు. ఎవడి పేరైనా చచ్చిపోయే ముందు ఎవడి పేరు చెప్పి చచ్చిపోయాడు అనుకోండి, ఇక ఆడికుంటే చావు ఆ రోజు నుంచి. ఆడ చేస్తూ వాడు వెళ్ళిపోయాడు నాయన, ఈరోజు మనల్ని చంపేసి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా ఉంటారండి ఎవడి పేరు చెప్తే? పోనీ చనిపోయేవారు చనిపోతూ నా చావుకు ఎవ్వరూ కారణం కాదు, నా చావుకు నేనే కారణం అని చెప్పి చనిపోతుంటారు. అయినా ఒక విషయం ఇక్కడ ఆలోచించాలి. నీ చావుకు నువ్వెందుకు కారణం కావాలి? నీ చావుకు నువ్వెందుకు కారణమవుతున్నావు? నీ చావుకు నువ్వెందుకు కారణమవుతున్నావు? నేను ఏమంటానో తెలుసా? నీ చావుకు నువ్వు ఎప్పుడు కారణం కావాలి అంటే, నీ జన్మకు, నీ పుట్టుకు కూడా నువ్వే కారణమైతే నీ చావుకు కూడా నువ్వు కారణమని రాయి చచ్చిపో, నో ప్రాబ్లం. మీకు అర్థమైందా ఈ మాట? నీ చావుకు నువ్వు ఎప్పుడు కారణం కావాలి, లేదా నీ ప్రాణం నువ్వు ఎప్పుడు తీసుకోవాలో తెలుసా? నీ ప్రాణాన్ని నువ్వే పోసుకుంటే అప్పుడు నీ ప్రాణాన్ని నువ్వే తీసుకో. నీకు ప్రాణం పోసింది ఎవరు? నీకు ప్రాణం పోసింది ఎవరు? నీకు జన్మనిచ్చింది ఎవరు? నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టింది ఎవరు? ఈ లోకానికి రప్పించింది ఎవరు? నిన్ను నీకు నువ్వుగా వచ్చావా? లేదే. నీకు నువ్వుగా ప్రాణం పోసుకున్నావా? లేదే. నీకు నువ్వుగా తల్లి గర్భం నుంచి వచ్చావా? కాదే. మరి ఎలా? ఒకవేళ నీ తల్లిని తండ్రిని అడుగుతావా? అడుగు. మన తల్లికి తండ్రికి తెలియదండి. తల్లి గర్భంలోనే ఉన్నాం 9 నెలలు, కానీ తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినంత వరకు ఆ తల్లి కడుపులో ఉన్నది మనమేనన్న సంగతి ఆ తల్లికి తెలియదు. మీకేమైనా తెలుసా చెప్పండి? తల్లులుగా తెలియదు. పోనీ తల్లికే తెలియనప్పుడు ఇక నీకు నాకు మనకేం తెలిసి చెప్పండి? లోపల ఉన్నది మనమేనని తెలియదు కదా. మరి నీకు తెలియక, నిన్ను మోసిన నీ తల్లికి తెలియక, తండ్రికి అసలు తెలియక, మరి ఎవరికి తెలిసి జరిగిందయ్యా ఈ జన్మ? ఎవరికి తెలిసి జరిగింది? నువ్వు అనుకొని వచ్చిన వాడివి కాదు. అమ్మా నాన్న ఇద్దరు కూడా కలిసి కూర్చొని, ఏమండి మనకు అబ్బాయి అయితే బాగుండండి, అబ్బాయి కోసం ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశారా? లేదు కదా. మరి ఉన్నప్పుడు నీకు నువ్వుగా అనుకుని రాలేదు, అమ్మా నాన్న అనుకుంటే జరగలేదు. మరి ఎవరు అనుకుంటే జరిగింది నీకు ఈ జీవితం? ఎవరు అనుకుంటే వచ్చావు ఈ లోకానికి? దేవుడు అనుకుంటే వచ్చావు. ఒక ఆయన ఉన్నాడు, ఆయననే సృష్టికర్త అంటున్నాం, ఆయనే దేవుడు అంటున్నాం, సర్వశక్తిమంతుడు. ఆయన అనుకుంటేనే ఈ భూమి మీద ఒక ప్రాణిగా నువ్వు ఈ భూమి మీద నువ్వు అడుగు పెడతావు. దేవుడు అనుకుంటేనే తప్ప ఈ భూమి మీద ఒక మానవ జీవితం జన్మన్నది రాదు. అటువంటప్పుడు చచ్చిపోయే ముందు నా చావుకు ఎవ్వరూ కారణం కాదు, నా చావుకు నేనే కారణం అని చెప్పి చచ్చిపోతావా? నీ చావుకు నువ్వు ఎప్పుడు కారణం కావాలి? నీ జన్మకు నువ్వు కారణమైనప్పుడు. మరి నీ జన్మకు నువ్వు కారణం కాదు కదా. అటువంటప్పుడు నీ చావుకు నువ్వెలా కారణమవుతావు? నీ జన్మకు దేవుడు, ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ దేవుడు నిన్ను తల్లి గర్భములో నిన్ను పెట్టిన రోజునే, నిన్ను దేవుడు తల్లి గర్భములో దేవుడు నిన్ను నిర్మించిన తొలి రోజునే నువ్వు ఈ భూమి మీదకు వచ్చి ఎంతకాలము బ్రతకాలో అన్న సంగతిని దేవుడు అప్పుడే రాసేశాడు. ఈ విషయమే బైబిల్లో చాలా తేటగా చెప్పాడు ఆయన. 139వ కీర్తన 16వ వచనంలో, 139వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒక భక్తుడు అనటం కంటే కూడా ఒకప్పుడు ఒక రాజు ఆయన. ఈ రోజు కూడా ఉందండి ఇజ్రాయెల్ దేశం. మొన్న కూడా ఏమంటే మన మోడీ గారు వెళ్ళొచ్చారు అక్కడికి. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈరోజు ఆ రెండు దేశాలు మన ఏమంటే ప్రపంచ పటంలో కనబడుతున్నాయి.
ఒకప్పుడు ఈ ఇజ్రాయెల్ అనేటువంటి ఆ భూభాగంలో ఉన్నటువంటి ఏమండి ఆ రాజ్యానికి రాజుగా పాలించినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్న మాట అండి ఇది. ఏమంటున్నాడు తెలుసా? నేను పిండమునై ఉండగా. ఏంటి నేను పిండమునై ఉండగా అన్నాడు? చూసారా, పిండము అనంటే మన ఈ జీవితానికి అది ఆరంభం. ఈరోజు 6 అడుగులు ఎత్తంటున్నావు, 60 కేజీల బరువు నువ్వు చెప్పుకుంటున్నావు. చూసావా, అద్దం ముందుకు వెళ్ళి నిలవబడి అద్దంలో చూసుకొని మురిసిపోతున్నావే ఈ ఆకారం చూసి. ఈ ఆకారం ఆరంభం ఏంటో తెలుసా నీకు? ఒక మర్రి చెట్టు చూస్తున్నాం మనం. మర్రి చెట్టుని చూసి ఆహా ఏమిటి మర్రి మహావృక్షం, ఏమిటి దీనికి ఉన్నటువంటి కొమ్మలు, దీనికి ఉన్నటువంటి ఆ ఊడలు ఏంటి ఇంత పెద్దదా అనుకుంటున్నావు. ఇంత పెద్దదిగా ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతుంది మర్రి చెట్టు. కానీ అది ఒకప్పుడు దాని ప్రారంభం ఏంటో తెలుసా? చిన్న విత్తనం. అంటే ఒక చిన్ని విత్తనాన్ని భూమిలో పెడితే అది ఈరోజు ఇంత మహావృక్షంగా కళ్ళ ముందు కనబడుతుంది. ఇది మీకు అర్థమైతే ఈరోజు అద్దం ముందు నిలబడి చూసుకుంటున్నారే మీ ఆకారం, ఈ ఆకారానికి ఆరంభం ఏంటో తెలుసా? అది పిండం. పిండం అంటారు. అది ఎంత ఉంటుంది? చచ్చిన తర్వాత పెట్టే పిండం అంత ఉండదు. చచ్చిపోయిన తర్వాత కూడా పెడుతుంటారు కదా, దానంత ఉండదు ఈ పిండం. మన ప్రారంభం పిండం అయితే ఆ పిండం ఎంత ఉందో తెలుసా? బియ్యపు గింజ. మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఒక బియ్యపు గింజ, ఆ బియ్యపు గింజ ఎంత పరిమాణంలో ఉంటుందో ఒకప్పుడు మనం మన తల్లి గర్భంలో అలా ఆరంభమయ్యాం. 9 నెలలు నిండేటప్పటికీ, 9 నెలలు పూర్తయ్యేటప్పటికీ ఒక చక్కటి పరిపూర్ణమైన మంచి ఆకారం. ఎలా వచ్చిందండి ఈ ఆకారం? ఎంత విచిత్రమైన ఆకారం చూసండి. ఏమండి, ఒక చిన్నదిగా ఆరంభమై మొదటి నెల, 2వ నెల, 3వ నెల, ఇలా నెలలు గడుస్తున్న కొద్దీ తల్లి గర్భంలో చక్కటి ఆకారం, చక్కటి అవయవాలతో కూడుకున్న చక్కటి దేహం నిర్మాణం అయిపోయింది. 9 నెలలు అయిపోయింది, డెలివరీ అంటున్నాం, బయటకు వచ్చేసాం. అయితే తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నాం చూసారా, ప్రారంభం అది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు చదువుదామా? 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎవరి కన్నులు ఎవరిని చూశాయి? ఎవరి కన్నులు ఎవరిని చూశాయి తెలుసా? దేవుని కన్నులు నిన్ను చూశాయి, దేవుని కన్నులు నన్ను చూశాయి. మన అందరినీ, ఏమండి, కులం పక్కన పెట్టండి, మతం పక్కన పెట్టండి, ప్రాంతం పక్కన పెట్టండి, భాష పక్కన పెట్టండి, అన్ని ప్రక్కన పెడదాం. మనుషులుగా మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఎవరైనా తల్లి గర్భంలో ప్రారంభమైనటువంటి ఆ పిండముగా ప్రారంభమైన ఆ తొలి రోజే పరలోకములో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని యొక్క కన్నులు నిన్ను చూశాయి, నన్ను చూశాయి. ఆయన కన్నులు ఆ రోజు మనల్ని చూశాయి కనుకనే ఒక్క మాట చెప్తాను, ఈరోజు మనల్ని అందరూ చూస్తున్నారండి. మీకు అర్థమైందా? ఈరోజు నన్ను మీరు చూడగలుగుతున్నారు కదా, ఈరోజు మిమ్మల్ని నేను చూడగలుగుతున్నాను కదా, ఈరోజు మనం అందరము ఒకరిని ఒకరు మనం చూసుకోగలుగుతున్నాము అని అంటే కారణం ఏంటో చెప్పమంటారా? తల్లి గర్భంలో ఒకప్పుడు దేవుడు నిన్ను చూశాడు. ఒకవేళ ఆ రోజు దేవుడు నిన్ను చూడకపోతే ఈరోజు నువ్వు ఉండేవాడివి కాదు. ఈరోజు మనం లేము. ఏమంటే 139వ కీర్తనలో బైబిల్లో మనం చదువుకుంటున్న మాట అండి ఇది. మనుషులందరికీ సంబంధించినటువంటి మాటగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. చూసారా ఏమంటున్నాడండి భక్తుడు? ఆయన ఒక రాజు, చెప్పాను కదండి, ఒక రాజుగా ఉండి భక్తుడుగా ఉండి మాట్లాడుతున్న మాట అండి. ఏమండి, రాజు భక్తుడుగా మాట్లాడుతున్న మాట చూసారా? ఒక రాజు భక్తుడుగా మాట్లాడుతున్న మాట అంటే ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఏమండి ఇంత భక్తిని కలిగి ఉన్నాడు అంటే మరి మనం ఎవరు? మనం ఎలా ఉండాలి? అంతే కదా. ఒక రాజు తలుచుకుంటే, ఏదో సామెత చెప్తుంటారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు, డబ్బులకు కొదువు ఉండదు, రెండిటికి కొదువు ఉండదు రాజుగారంటే. అలాంటి రాజు మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఒకప్పుడు తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నాను, అది నా ప్రారంభం.
ప్రతి మనిషి యొక్క ప్రారంభం అది. నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు, ఆ పదాన్ని మనం అక్కడ ఆగిపోదాం. నియమింపబడిన దినములు అంటే దేవుడు తల్లి గర్భములో పిండముగా అనగా మనం ప్రారంభ దశలో ఉంటుండగానే ఆయన దినాలను నియమించాడు అన్నాడు. అంటే ఎంత ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్కాలం. అందరికీ దేవుడు ఒకే కాలాన్ని దేవుడు నిర్ణయించలేదు. ఒకరికి 50, 60, 70, 80 దేవుడు ఆయన ఇష్టం చొప్పున నిర్ణయించాడు. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. ఇంకో విషయం చెప్పమంటారా, ఆయన నిర్ణయించినటువంటి ఆ దినం ఏదైతే ఉందో ఆ దినాన్ని ఒక సెకండ్ కూడా మనం పెంచుకోలేము. 80 సంవత్సరాలు అన్నాడు అనంటే 80 సంవత్సరాలు పూర్తవటంతో వెళ్ళిపోవాలి. ఉంటానంటే కుదరదు. అంటే ఒక సెకండ్ కూడా నువ్వు ఉండలేవు. ఇంకా ఆయన నియమించిన దినం వచ్చేసిందంటే. అందుకే అప్పుడప్పుడు కొంతమంది చావు వార్తలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటండి ఆ మనిషి ఇంటికి వచ్చాడండి, ఆకలి అవుతుందన్నాడండి, భార్యను అన్నం వడ్డించమన్నాడండి, స్నానానికి వెళ్ళాడండి, వచ్చేసాడండి, కూర్చున్నాడండి, ముద్ద కలిపేశాడండి, నోట్లో పెట్టుకున్నాడండి, నములుతుండగానే కుప్ప కూలిపోయాడండి. ఏంటి నములుతుండగానే ఇంకా కడుపులో కూడా వెళ్ళలేదు. ఇదేంటండి విచిత్రం. మరంతే. ఎందుకు? నియమించిన దినం, దేవుడు నియమించినటువంటి ఆ దినం వచ్చేసింది అనంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా వెళ్ళిపోవాలి. కానీ నీకు నీవుగా మాత్రం ఆ దినాన్ని లేదా నీకు నీవుగా మాత్రం ముందుగా వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి, ఇక్కడ కూర్చున్నారు. సభ అయినంత వరకు మీరు కూర్చోవడం కూర్చోకపోవటం అది మీ ఇష్టం. ఒక సమయాన్ని నిర్ణయించారు. ఆ సమయం వరకు ఇక్కడ మీరు కూర్చోవడమా వెళ్ళిపోవడమా మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు ఆపలేము, బలవంతంగా మిమ్మల్ని కూర్చోబెట్టలేము. కానీ ఇక్కడ నుంచి మీరు మిమ్ములను ఇక్కడ కూర్చోబెట్టడం లేదా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవడం అన్నది మీ చేతిలో ఉందేమో. కానీ దేవుడు నియమించిన ఆ దినం అన్నది ఏదైతే ఉందో ఆ దినానికంటే ముందుగా నేను వెళ్ళిపోతానంటే మాత్రం ఆయన అస్సలు ఊరుకోడు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నా మేమేం అనలేము, ఏం చెయ్యలేము. కానీ చావు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం, బ్రతుకు దగ్గరకు వచ్చేటప్పటికి నేను నియమించానురా, నేను నియమించిన ఆ దినము వచ్చినంత వరకు నువ్వు ఉండవలసిందే, బ్రతకవలసిందే తప్ప నీకు ఇష్టమైనట్టుగా నేను చనిపోతాను, నీకు ఇష్టమైనట్టుగా వచ్చేస్తాను అని అంటే నేను ఒప్పుకోను అని బైబిల్లో ఉందా? ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు అన్నాడండి. ఏమంటే బుద్ధిహీనంగా తిరగవద్దని ఎందుకు అన్నాడు అంటే యవనస్తులైన పిల్లలు ఎక్కువగా తిరిగేది బుద్ధిహీనంగానే తిరుగుతున్నారు, ఎక్కువగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యువత ఏమంటారు, వారి ప్రవర్తన చూస్తుంటే చాలా బాధ కలుగుతుంటుందండి. మీరు అప్పుడప్పుడు కొన్ని వీడియోలు మీరు చూడండి, ఎలా ఉంటాయి అని అంటే ఏమంటారు, అందులో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఇది ఒక దరిద్రమైనటువంటి ఏమంటారు, ఈ సెల్ఫీలు, ఆ తర్వాత వచ్చేసి రీల్స్ అని, ఈ టిక్ టాక్లు అని ఇవన్నీ వచ్చేసి చూసారా, ఇవన్నీ వచ్చేసి బొత్తిగా పాడు చేసేసా యువతను. ఒక అమ్మాయి అండి ఏడ్చేస్తుందండి ఫేస్బుక్లో. ఎందుకమ్మా ఏడుస్తున్నామనంటే, నాకు నా వీడియోకి మీరు ఎవ్వరూ కూడా చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదట. ఏంటి లైక్ చేయకపోతే ఏడ్చేస్తుందట. నేను ఎంత కష్టపడి వీడియో చేస్తానో తెలుసా? నేను ఇంత కష్టపడి వీడియో చేస్తే మీరు కనీసం మీరు లైక్ చేయట్లేదు చూసారా, అందుకు నాకు ఏడుపు వచ్చి ఏడ్చేస్తాను. పోన్లేండి, ఈ పిల్ల ఏడ్చింది. ఇంకొక అమ్మాయి ఏకంగా చచ్చిపోతానంటుంది. ఇంకొకరు ఏమన్నారు తెలుసా? భయమండి, వివాహమై పిల్లలు ఉన్నటువంటి ఒక వివాహిత భర్త వచ్చి, ఇదేం పాడు పని నీకు, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, బోల్డంత పని ఉంది, నీకు ఈ టైం అంతా నీకు ఎక్కడ అంత ఖాళీగా ఉంది,
నువ్వు పిల్లలు సరిగా పట్టించుకోవట్లేదు, ఇంట్లో పనులన్నీ అక్కడ పక్కన పెట్టేస్తున్నావు, ఈ టిక్టాక్లు అంటున్నావు, ఈ గోలేంటి, ఇదంతా వద్దు, నువ్వు నాన్సెన్స్ అంతా ఆపేయమన్నందుకు చచ్చిపోయింది. ఎంత పిచ్చితనమో చూసారా? ఆ తర్వాత యవనస్తుల పిల్లలు చూడండి, ఏంటి వెనక నుంచి ట్రైన్ వస్తుంటే ఆ ట్రైన్ పక్కన నిలబడిపోయి సెల్ఫీ కోసం, ఏమంటే సెల్ఫీ కోసం. అలా చాలామంది పిల్లలు చనిపోయారు, మీరు చూశారు. అసలు ఏంటండి ఇదంతా కూడా? దుర్మార్గంగా తిరగటం కాదు అది. అక్కడ చెప్తున్న మాట అదే కదా. ఏమన్నాడు? బుద్ధిహీనముగా తిరగవద్దు అన్నాడు. ఇప్పుడే సాయంత్రం మేము వచ్చేటప్పుడు అండి, కారులో మేము వచ్చేటప్పుడు, సాయంకాలం మేము వచ్చేటప్పుడు ఇక్కడే ఏమండి ఈ టోల్ గేట్ దాటిన తర్వాత హైవేలో ఒక పిల్లోడు, యవనంలో ఉన్న పిల్లవాడండి, 19-20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు, గట్టిగా గాలి వస్తేనే వాడే ఎగిరిపోయేటట్టుగా ఉన్నాడు వాడు. అలా ఉన్నాడు. మరలా తీశాను ఫోటో, నేనే స్వయంగా ఫోటో తీశాను. అది మీడియాలో వచ్చిన వార్త కాదు, నేనే తీశాను స్వయంగా ఫోటో, మీకు చూపిద్దామని. ఏమండి ఏమైనా మిస్ అయిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు అన్నాను, వాడికేం పోయింది, వాడి కన్నాళ్ళు చూసారా అమ్మ బాబులు, వాళ్ళు బాధపడతారు కదా, ఆడదేం పోయింది. ఈ మాట చూడండి ఏమంటున్నాడు ఆయన. ఈ మాట చూడండి, 7వ అధ్యాయం 17 వచ్చింది బైబిల్లో ఉన్నమాట. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనముగా తిరగవద్దు అంటున్నాడు. దీన్ని బుద్ధిహీనంగా తిరగటమే కదా. కూర్చోవడానికి చక్కగా బండి మీద సీటు ఉంది, చక్కగా 2 చేతులకు ఏమంటే హ్యాండిల్స్ ఉన్నాయి, కాళ్ళ కింద బ్రేకులు ఉన్నాయి, 2 చక్రాలు పెట్టింది, 2 చక్రాల మీద వెళ్ళాలని, బండి 1 చక్రం మీద వెళ్ళాలని కాదు. ఒకవేళ ఆ బండి 1 చక్రం మీద వెళ్ళాలి, ఒకటే పెట్టేవాడు. 2 చక్రాలు ఎందుకు పెట్టాడు? 2 మీద వెళ్ళాలని రా నీ బుద్ధిహీనుడా. ఇదేం పనులు రా ఇవి, ఇవే స్టంట్లు రా ఇవి. ప్రాణాలు పోయితే చెలగట ప్రాణాలతో. ఎవడు చెప్పాడు నీకు ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి? కాలో చెయ్యో విరిగిపోతే చచ్చినంత కాలం జీవితాంతం అలా నువ్వు అంగవైకల్యంతో ఉంటే నీకు ఎవడు చెయ్యాలి, ఎవడు పెట్టాలి? నీకు వెనకాల అమ్మ నాన్న నీకు వాళ్ళ జ్ఞాపకం రావటం లేదా? వాళ్ళ కష్టం నీకు తెలియట్లేదా? వాళ్ళ ప్రేమ నీకు అర్థం కావడం లేదా? ఏమండి ఈరోజు యువతంతా అలానే ఉన్నారండి, మ్యాక్సిమం అలానే ఉన్నారు. మీకు తెలియదు కదా, మీరు చూస్తున్నారు. వాడు హెయిర్ స్టైల్ బాగోద్దు, వాడు వేసుకున్న డ్రెస్ బాగోద్దు, వాడు ప్యాంటు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఆ ప్యాంటు వాడు నడిచే ఆ నడక చూడండి ఎలా ఉంటుందో, వాడు భాష చూడండి ఎలా ఉంటుందో. ఎప్పుడు చూడండి సెల్లు. ఈరోజు పిల్లలు ఆత్మహత్యలో ఆలోచనలు వాళ్ళలో ఎక్కువగా పెరిగిపోవటానికి కారణం కూడా ఏంటో తెలుసా? ఈ స్మార్ట్ ఫోన్సేనండి. ఆ వార్త కూడా తీసుకొచ్చాను మీకోసం చూపిద్దామని. ఏది మరి? అది కూడా ఉంది. అంటే ఎక్కువ పిల్లల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఇదిగో 6 సంవత్సరాల లోపు పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఇగో ఇంత శాతం, 80% మంది పిల్లల్లో పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నాయి. 15 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు ఒకవేళ స్మార్ట్ ఫోన్కు ఒకవేళ అలవాటు పడిపోతే వాళ్ళలో 70% ఆత్మహత్యలు ఆలోచనలు పెరిగిపోతాయి. 25-30 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళు ఉంటే వాళ్ళలో 50% పైగా ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి. ఇవి కొన్ని వేల మంది మీద పరిశోధనలు చేసిన తర్వాత పేపర్కి ఇచ్చినటువంటి వాస్తవం. ఇవి పాడు చేస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎటు వెళ్ళిపోతుంది సమాజం? దేవుడు ఎంతో ఆశతో నువ్వు తల్లి గర్భంలో నువ్వు పడిన రోజు ఆయన కన్నులతో నిన్ను చూసి 9 నెలలు పూర్తయిపోయేటప్పటికీ ఒక పరిపూర్ణమైన అందమైన చక్కటి దేహం నీకు రావాలి, కావాలని ఆలోచించి నీ తల్లి ఒడిలోనికి నిన్ను చేర్చి నువ్వు పెరుగుతుండగా, పెద్దవాడు అవుతుండగా మరల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు, వాటిలో నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించుకొని నిన్ను ఈరోజు ఈ స్థితికి, ఈ స్థాయికి దేవుడిని తీసుకొని వచ్చినందుకు ఈ జీవితంలో ఏదో దక్కలేదని, ఏదో అందలేదని, అనుకున్నది జరగలేదని చచ్చిపోతావా? చంపేసుకుంటావా? నిన్ను నువ్వు చంపుకునేటువంటి అధికారం, హక్కు నీకెవ్వరిచ్చారు? నీకు లేదు. మనకెవరికి మన ప్రాణాల మీద మనకు అధికారం లేదండి. మనకెవ్వరికి లేదు. ఎందుకంటే మనది కాదు. జీవితం మనది కాదు, అది దేవుడిచ్చింది.
నువ్వు బైక్ నువ్వు ఇష్టం, నీ ఇల్లు నీ ఇష్టం, నీ భూమి నీ ఇష్టం, నీ మొబైల్ నీ ఇష్టం, అవి నీ కష్టంతో కొన్నవి. కానీ నీ జీవితం సంగతి ఏంటి? ఇది దేవుడిచ్చింది కదా. ఎవరో వస్తువు నువ్వు తీసుకొని నాశనం చేస్తే ఊరుకుంటారా? అటువంటప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ జన్మను నువ్వు ఈ జీవితంలో ఏదో నీకు దక్కలేదని అర్ధాంతరముగా నీ కాలమునకు ముందుగా అంటే అర్థం ఏంటి అక్కడ? నీ కాలమునకు ముందుగా అంటే నీకు ఒక దేవుడు కాలం నిర్ణయించాడు కదా తల్లి గర్భంలో. దేవుడు నీకంటూ ఒక కాలాన్ని నిర్ణయించిన తర్వాత ఆ కాలానికి ముందుగా అంటే ఆత్మహత్య పేరుతో నువ్వు చచ్చిపోతావా? నువ్వు ఎలా చచ్చిపోతావురా? నీకు నువ్వుగా చచ్చిపోతే, నీకు నువ్వుగా చంపుకుంటే నేనున్నాను. నువ్వు ఇక్కడ కన్ను మూయగా నేను కనబడతాను, నా ముందు నిలబడతావు. నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రా చచ్చావు అని అడుగుతాను. ఏం చెప్తావు? అప్పులు అంటావా? అప్పులు ఇచ్చిన వాడికి సమాధానం చెప్పలేకనే చచ్చావు. జీవితం ఇచ్చిన, బ్రతుకిచ్చిన దేవుడికి ఏం చెప్తావు సమాధానం? అప్పులు ఇచ్చిన వాడికైనా ఏదో ఒకటి చెప్పుకోవచ్చండి సమాధానం. ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఇప్పుడు కాకపోతే మరొక సంవత్సరం మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చండి. కానీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? ఆయన దేవుడు అనేట ఆయన ఒక ఆయన ఉండే కదా ఈ లోకానికి పంపిన ఆయన ముందు నిలబడితే ఆయనకు నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏముంటుంది? అయితే మీరు అనొచ్చు, ఏమండి మీరు చెప్పినంత సులువు కాదండి మాకున్న బాధలు, మీరు చెప్పినంత సులువు కాదండి కష్టం మాకున్న కష్టాలు అని నువ్వు అనొచ్చు. అయితే నీకు దానికి కూడా సమాధానం చెప్తాను. ఒకవేళ చావాలి అనుకుంటే, నీ సమస్యకు, నీకున్న సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటే, నేను బైబిల్లో కొందరు వ్యక్తులు నీకు చూపిస్తాను. అది బైబిల్లో అంటే కథలు కాదండి, కథలు కావు, వాస్తవాలు, భూమి మీద జరిగిన సంఘటనలు మీకు చూపిస్తాను. వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు, వారికి వచ్చినటువంటి కష్టాలు, వారు అనుభవించిన బాధలు అవన్నీ మీ ముందు పెడతాను. ఒకవేళ మీరు చావాలి అని అనుకుంటే ఇంతకు మించి మీకు వచ్చినప్పుడు మీరు ఆలోచించండి. అప్పుడు మనం అదే కదా అనుకుంటాం, మనకు వచ్చిన సమస్య ఎవరికి లేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చావాలనుకుంటున్నావు. కానీ నీకంటే కూడా ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో చెప్పండి? ఎంతోమంది ఉన్నారండి. మీకు తెలియదు కాకపోతే, కానీ ఉన్నారు. అది నిజం అనుకోండి. మీరు ఏమనుకుంటారంటే ఏదో ఏమండి భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి, భర్త నన్ను హింసిస్తున్నాడండి, భర్త నన్ను అనుమానిస్తున్నాడండి, నా బ్రతుకెందుకు నువ్వు అనుకుంటున్నావేమో. నీకంటే ఘోరముగా అనుమానించబడి, అవమానించబడి, ప్రతిరోజు దెబ్బలు తింటూ ఒళ్ళు ఊనమైపోతున్నా, ఎవరు చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేక, ఎన్నో బాధలను అవమానిస్తూ క్షణక్షణము ఒక యుగముగా ఆ శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు లేరని, కానీ ఉన్నారు. అందుకే ఎప్పుడు కూడా నీకు వచ్చిన కష్టం అది చాలా పెద్దదిగా నువ్వు అనుకుంటే పొరపాటు. నీకు పెద్దదిగా చూపించడానికి ఒకడు ఉన్నాడు, వాడి పేరు దయ్యం. అప్పుడప్పుడు దయ్యం అంటే ఏం కాదు, అప్పుడప్పుడు ఏమంటే మనం చేసే తప్పుకు మరొకడు వచ్చేసి సహకరిస్తారు చూసారా, ఆడ కూడా దయ్యమే. దయ్యం అనగానే మనం అనుకుంటామంటే ఎక్కడో శ్మశానంలో ఉంది, చెట్టు మీద ఉంది, తెల్లచీర కట్టుకుంది, జుట్టంతా ఎర్రబోసుకుంది, మల్లెపూలు పెట్టుకుంది. ఏ పూలు లేవు, ఆ పూలే. చూసారా, ఏ చీర లేదు, ఎప్పుడు చీర మార్చదండి, ఎప్పుడు తెల్ల చీరే. అయ్యావండి అదంతా నిన్ను దయ్యం వాడు ఏం చేశాడు, నిన్ను అటువైపుకి తిప్పాడు, లేని వాటిని ఉన్నట్టుగా నీకు చూపించి నిన్ను నమ్మించేశాడు వాడు. అది కాదు దయ్యం, మనుషుల్లోనే ఉందండి దయ్యం. అందుకే కదా మనుషులు కులాలుగా, ప్రాంతాలుగా, మతాలుగా విడిపోయి ఈరోజు చూసారా మనిషిని సహించడం లేదు. అవునా కదా చెప్పండి? మనిషి మరో మనిషిని సహిస్తున్నాడా? మనిషి మరో మనిషిని భరిస్తున్నాడా? మనిషిగా చూస్తున్నాడా? ఈరోజు మనిషి చంపుతున్నాడండి. ఈరోజు మనిషిని చంపుతున్నాడు. ఎలా చంపుతున్నాడు మీకు తెలుసు కదండి. మనిషి ఎలా చంపుతున్నాడు అంటే ఏముందండి, ఏదో కత్తితో పొడి చంపేస్తున్నాడు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కత్తితో ఒక పోటు పొడవటం కాదు, 30 పోట్లు పొడుస్తున్నాడు. 30 పోట్లు పొడవటం కాదు, ముక్కలు చేస్తున్నాడు. ముక్కలు చేయటం కాదు, వాటిని కుక్కర్లో ఉడికించి తింటున్నాడు. ఇదే కదా మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఇప్పుడు చెప్పండి, దయ్యం ఎక్కడుందండి? శ్మశానంలో ఉందా? ఏ గోల, ఏ అల్లరి ఉండదు శ్మశానం. ప్రశాంతంగా ఏం శబ్దాలు ఉంటాయి? ఏముండవు. అల్లరులు, చంపుకోటాలు, గోల అంతా ఇక్కడే ఉంది మన మధ్య. అంటే వాడు ఉన్నది ఇక్కడ.
వాడు కనబడడు. దయ్యం అనేవాడు, అపవాది అనేవాడు వాడు కనబడడు. దుష్టశక్తి కనబడకుండానే వాడిని ఆపరేట్ చేస్తుంటాడు. దేవుడు అంటే మహాశక్తి, ఆయన ఎలా కనబడకుండా ఉన్నాడో వీడు కనబడడు కానీ ఏం చేస్తాడో తెలుసా? నీ ఆలోచనలను అప్పుడప్పుడు నా ఫోన్ హ్యాక్ చేశారండి అంటారు చూసారా? అంటే వీళ్ళ ఫోన్ అంటే ఏం చేశారట? హ్యాక్ చేసేసారంటే అర్థం ఏంటంటే వీళ్ళ ఫోన్లో ఉన్న డేటా అంతా మరొకరు దొంగిలించేశారు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు, నీ ఫోన్ ఎవరో ఆపరేట్ చేస్తుంటారు. ఇది మీకు అర్థమైతే నీ బుర్ర ఉంది చూసావా, నీ బ్రెయిన్, నీ ఆలోచన, నీ మనస్సును వాడు హ్యాక్ చేశాడు. చేసి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఊళ్ళో ఎవరికొని ఉన్నాయా నీకున్న సమస్యలు? ఎవ్వరికీ లేవు. నీకున్న సమస్యలు ఎవరికైనా ఉన్నాయా? ఎవ్వరికీ లేవు. ఇంకో విషయం చెప్పమంటావా? ఆడు పాస్ అయ్యాడు, వీడి పాస్ అయ్యాడు, ఆడు పాస్ అయ్యాడు, ఈడు పాస్ అయ్యాడు, నువ్వు ఒక్కడివే ఫెయిల్ అయిపోయావు. ఇదిగో నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా, ఏ ముఖం పెట్టుకుంటావు? ఏ ముఖం పెట్టి చూపిస్తావు వాళ్ళకు? మీ అమ్మ ఏమంటుంది, మీ నాన్న ఏమంటారు, మీ బంధువులు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళందరన్న మాటలు నువ్వు పడలేవురా. ఒక పని చేయి, చచ్చిపో. నీకు ఆ సలహా ఇచ్చేది వాడే. ఇది తెలియదు, వాడు కనబడట్లేదు కదా. వాడు ఎప్పుడైతే నిన్ను నీవు చంపుకునే ఆలోచన నీ మనసులో నీకు వచ్చిందో అప్పుడు వెంటనే ఏమనుకోవాలో తెలుసా? వాడు నీ మనసును వాడు హ్యాక్ చేశాడు, వాడు నీ లోపలికి వచ్చేసాడు, నిన్ను చంపుకునేటట్టుగా చేస్తుంటాడు వాడు. ఇదండి. అందుకే ఏమంటే బైబిల్లో ఎంత కష్టం వచ్చిందో తెలుసా ఒక ఆయనకు. ఆయన భూమి మీద ఏమండి బ్రతుకుతున్నాడు, చాలా బాగా బ్రతుకుతున్నాడు. మళ్ళీ ఏంటంటే ఎంత మంచివాడంటే ఆయన చాలా మంచివాడండి. దేవుడు అతని కోసం ఎలాంటి సాక్ష్యం ఇస్తాడు అని అంటే అసలు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ భూమి మీద ఇతను అంటే అని చెప్తారు. చూడండి అక్కడ యోబు గ్రంథంలో మొదటి 2 వచనాలలో, మొదటి 2-3 వచనాలు త్వరగా చూడండి. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమండి ఊజు అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒకడు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, ఆ దేవుని యందు చాలా భయం కలిగి, భక్తి కలిగి బ్రతికిన వాడుగా ఉన్నాడు. చెడుతనాన్ని పూర్తిగా విసర్జించేశాడు. అంటే అతని కోసం చెప్పిన క్వాలిఫికేషన్లు చూడండి. ఆయనకున్న వాటిలో ఏ ఒకటి లేదండి మనకు. ఏమంటే ఆయనకున్న వాటిలో ఏ ఒకటైనా ఉందా? నిన్ను భూమి మీద ఉన్న వాళ్ళంతా మా ఊర్లో నేనే యథార్థవంతుడు నువ్వు చెప్పగలవా? నాకు అసలు పాపం అంటే ఏంటో తెలియని చెప్పగలవా? మరి అంత బాగున్న ఆయనకే శ్రమలు వచ్చాడు, నీకు రావా? మనకు రావా? మనకు వస్తాయి. కానీ అంత చక్కగా అంత గొప్పగా బ్రతుకుతున్న వ్యక్తి జీవితం తలక్రిందులైపోయింది ఒకరోజు. ఆయనకి ఎంత ఆస్తిపరుడు అక్కడ చెప్తుంటాడు చూడండి. అక్కడ 7,000 అతనికి 7,000 గొర్రెలట, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, ఇలా ఇంత బహుమంది పనివారు కలిగి ఎంతుంటే అన్నీ పోయాయండి. ముందు వచ్చేసి గొర్రెలు పోయాయన్నారు, ఒంటెలు పోయాయన్నారు, ఎడ్లు పోయాయన్నారు, ఆ తర్వాత గాడిదలు పోయాయన్నారు, పని వాళ్ళు పోయారు, అందరూ ఒక్కొక్కటిగా పోయాయి. ఏమీ లేదు ఇప్పుడు. ఒకప్పుడు అంత గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఏమీ లేనివాడుగా మారిపోయాడు. సహజంగా చాలామంది ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా మీరు చూడండి. ఏమంటే వ్యాపారం ప్రారంభించామండి, వ్యాపారం నష్టం వచ్చిందని ప్రాణం తీసేసుకున్నారండి. ఏమంటే పంట వేసామండి, పంట చేతికి రాలేదండి, మొత్తం వర్షంలో కొట్టుకుని పోయిందండి, ప్రాణం తీసేసుకున్నామండి. చిన్నదానికే ప్రాణం పోతే ఇన్ని పోయాయి ఆయనకు. బతకొచ్చా అయినా? మన రూల్ ప్రకారం బ్రతకొచ్చా? లేదు, చావాలి. ఇప్పుడు పోనీలు ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న ఒకదాని వెంట ఒకటి వెంటనే ఈరోజు మరొకటి పరిగెత్తుకొని వచ్చేసాడు. మరొకటి పరిగెత్తుకొని వచ్చి వాడు చెప్పిన వార్త ఏంటో తెలుసా? ఈ వార్త వింటే గుండె ఆగిపోవాలి ఎవరికైనా. ఇప్పుడు ఇతను వచ్చి చెప్పిన ఇంకొక వార్త, భయంకరమైన వార్త ఏంటంటే, అయ్యగారు అన్నారు. ఏంటి అంటే, నీకున్నటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం ఒకే చోట కూర్చొని భోజనం చేస్తుండగా వచ్చిన ఒక పెద్ద గాలికి వాళ్ళు కూర్చొని భోజనం చేస్తున్న ఆ గదులో ఆ గోడలే వాళ్ళ మీద పడిపోయాయ్యా. పడిపోతే అందరూ చచ్చిపోయారయ్యా. ఏంటి 10 మంది చచ్చిపోయారా? 10 మంది ప్రాణాలు పోయాయి. యావండి మనకున్న పిల్లలు ఎవరికో ఒకరికి ప్రమాదం జరిగిందన్న మాట వింటేనే తట్టుకోలేమే, తలడిల్లిపోతామే. అలాంటిది ప్రాణం పోతే మనం భరించలేమే. ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు ఒక్కసారిగా చనిపోయి శవాలుగా కళ్ళ ముందు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమైపోవాలి చెప్పండి? ఇక ఆస్తి పోయిన తర్వాత, పిల్లలు పోయిన తర్వాత నా బ్రతుకెందుకు, ఇంకెందుకు అని చెప్పి తన ప్రాణం తను తీసుకోవాలి. ఆయనకు వచ్చిన కష్టం ముందు ఎవరికంటే వచ్చింది? ఎంతకన్నా ఇంకో విషయం అందరితో అయిపోలేదండి. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. నెక్స్ట్ ఆయన పొజిషన్ ఎలా అయిపోయింది తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒళ్ళంతా కురుపులు, బూడిదల పరుండిపోయాడట. చిల్ల పెంకుతో ఒళ్ళంతా రక్కుకుంటున్నాడట. కట్టుకున్న భార్య కూడా వచ్చి ఏమన్నది తెలుసా? ఛీ, ఏంటయ్యా ఈ జీవితం, ఏంటయ్యా ఈ బ్రతుకు, నువ్వు చావు,
అని ఒక భార్య వచ్చి ఆ మాట అన్న తర్వాత ఇంకెవరి కోసం బ్రతకాలి చెప్పండి? బ్రతుకుదామంటే ఆస్తి లేదు, ఆర్థికంగా లేడు, 2 పిల్లలు లేరు, ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు ఎవరు చావాలనుకున్న ఈ 3 కదండి ప్రధానమైన కారణాలు. ఆస్తి లేదని, పిల్లలు లేరని, లేదా ఆరోగ్యం బాగోలేదని. ఈ 3 కారణాల చేతనే కదా చనిపోతున్న వాళ్ళంతా కూడా చావు. ఏమిటి కారణాలు? ఇవే కదా చెప్తారు. మరి ఈయన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇవన్నీ కూడా పోయినా తన ప్రాణాన్ని మాత్రం తీసుకోలేదు. చివరిగా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అన్ని దేవుడే ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన దేవుడే ఇవన్నీ తీసుకున్నాడు కదా, ఆ దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించిన వ్యక్తిగా కనబడుతున్నాడు తప్ప ప్రాణం తీసుకున్న వ్యక్తిగా మాత్రం అతను లేడు. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందుల, యోబు గారికి వచ్చిన ఇబ్బంది కంటే మీ ఇబ్బంది ఏముంది చెప్పండి? ఒకవేళ ఏమండి పిల్లల గురించా? అందరూ చనిపోయారు కదా, ఎవ్వరూ లేరు కదా. మరి ఆయనకు వచ్చిన కష్టం ఉంది, మీకు వచ్చిన కష్టం ఏంటి? పోనీ ఆరోగ్యం బాగోలేదంటారా? మీ పరిస్థితి చాలా బెటర్. ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మొత్తం కురుపులు, ఎవరి దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. బూడిదలో పరుండిపోయాడు, పడుకోలేడు, తినలేడు, నిలబడలేడు, నడవలేడు, ఏమి చేయలేడు. అలాంటి దుర్భరకరమైన పరిస్థితి. అయినా చావాలనుకోలేదు, నిలబడ్డాడు. అయినా చావాలనుకోలేదు. చూసారా? అదండి ఎందుకు చావాలనుకోలేదు? దేవుడినిచ్చిన జీవితం ఇది, దేవుడు నియమించిన దినం. దేవుడు నియమించిన దినము వరకు బ్రతికి సాధించాలి తప్ప చావాలనుకోవటం తప్పండి. ఇంకొక విషయం చెప్తాను ముగించే ముందు. చావాలన్న ఆలోచన వచ్చిందంటేనే నీలో పిరికితనం నీలో ప్రవేశించిందని అర్థం. ఎవరండి చచ్చిపోతారు? భయపడేవాడు. భయపడుతున్నాడంటే పిరికివాడు. అలా పిరికి వాళ్ళ కోసం బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళే వారిలో, అగ్నిగుండంలో పడవేయబడే వారిలో మొట్టమొదట ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? ఈ పిరికి వారే. ఎందుకయ్యా చెప్తున్నాడు? వద్దు. ఎందుకు భయపడుతున్నావు? నీకున్న సమస్యను ఎందుకు భయపడుతున్నావు? నీకున్న సమస్య కంటే నీ జీవితం గొప్పది. నీకున్నటువంటి రోగం కంటే నీ బ్రతుకు చాలా గొప్పది. నువ్వు ఏది సమస్యగా నీ కళ్ళ ముందు కనబడుతుందో ఆ సమస్యలన్నిటికంటే కూడా దేవుడిచ్చిన ఈ జీవితం విలువైనదిగా నువ్వు అనుకుంటే, ఈ జీవితంలో పోరాడతాను, ముందుకు వెళతాను, కష్టపడతాను, ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకంతో, ఆ ధైర్యంతో నువ్వు కానీ నిలబడగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చావాలన్న ఆలోచన నీకు రాకపోగా దేవుడు నీలో ధైర్యాన్ని నింపుతాడు. నిన్ను అనేక మందికి ఒక మాదిరిగా దేవుడు నిలబెడతాడు. ఇది బైబిల్ చరిత్రలో మనకి ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతే ఎన్నైనా చెప్పచ్చు. అందుకే చివరగా ఒక వార్త మీకు చూపించి ఏమండి నేను ముగించేస్తాను. ఏమండి ఇది 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 కట్టుకథ కాదండి. ఇది వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త చాలా సంవత్సరాల క్రితం. ఏమండి ఆత్మహత్యలు తగ్గాలి అంటే చావాలన్న ఆలోచనలే మీకు రాకూడదు అనుకుంటే, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మీరు ఉండాలి అనుకుంటే, ఏమండి ఒకరోజు న్యూస్లో వచ్చినటువంటి వార్త నేను చదువుతున్నాను. ఏమండి మహిళలు, ఎస్పెషల్లీ మహిళల కోసం మాట్లాడుతున్నాడు. ఆ మహిళలు, ఆ చర్చికి వెళ్ళే క్రైస్తవ మహిళల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తక్కువగా ఉంటాయట. ఏమండి సర్వేలో చెప్పింది, పేపర్లో వచ్చింది చెప్తున్నాను నేను. ఆ పేపర్ మా చుట్టం కాదు, మా బంధువు కాదు, మా తెలిసిన వాడు అసలు కానీ కాదు. ఏమండి చర్చికి వెళ్ళే క్రైస్తవ మహిళల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తక్కువగా ఉంటాయట. చర్చిలకు వెళ్ళే మహిళల్లో మానసిక స్థైర్యం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనములో తేలింది. అటు చర్చిలకు వెళ్ళని మహిళల్లో 5 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయట. దాదాపు 90,000 మంది మహిళలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. అటు అనారోగ్యముతో ఉన్న వృద్ధులు కూడా చర్చికి వెళితే ఉత్సాహంగా ఉంటారు అని పరిశోధకులు తెలిపారు అని ఏమండి ఇక్కడ పేపర్లో వచ్చినట్టు వార్తని చదివి వినిపిస్తున్నాను. మీకు చూపించామనుకున్నాను, లేదు అక్కడ. ఏమండి అది విషయం. కారణం ఏంటంటే అక్కడికి వెళితే ఏదో చేసేస్తారనుకుంటారు. మత మార్పులే ఉండవు అక్కడ. మనసుకు ఆహ్లాదాన్ని, మనసుకు ఆనందాన్ని, మనసుకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు. అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఎందుకమ్మా కష్టాల్లో ఉన్నావు? నువ్వు దేవుడు లేడా? ఆ మాట చూడండి ఎంత ధైర్యంగా ఉంటుందో. ఎందుకమ్మా పంట లేకపోతే చనిపోతావా? ఫెయిల్ అయిపోతే నువ్వు చనిపోతావా?
ఆర్థిక ఇబ్బందులు చనిపోతావా? ఒకవేళ చావే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఎవరు మిగలనమ్మా. ఇదిగో బైబిల్లో చూసావా ఎలాంటి భక్తులు ఉన్నారో, ఎలాంటి భక్తులు ఇలాంటి కష్టాల్లో ఉన్నారో, ఇలాంటి కష్టాల్లో కూడా చూసావా దేవుని మీద ఆధారపడ్డారు, ఎలా వాళ్ళు నిలబడ్డారో అని ఇవి చెబుతామంటే అంతే. ఇందులో ఏమైనా మతం ఉందా? లేదే. కాదండి, మనసుకు నెమ్మదినిచ్చే, మనసుకు ప్రశాంతతనిచ్చే, మనసును ఆదరించే, ధైర్యం చెప్పే ఆ మాటలే కదా కావాలి. అది బైబిల్లో ఉన్న మాటలండి. అవి చెప్పాలని మతం కోసం కాదు మాట్లాడింది. ఏమండి, ఆత్మహత్యలు అన్న ఆలోచనే మనసులోనికి రాకూడదు. మనసులోనికి రాకూడదు అంటే ఆ మనసు నిండా దేవుడు ఉండాలి, దైవ చింతన ఉండాలి, దైవ భక్తి ఉండాలి. దైవ కార్యక్రమాలలో ఉంటే, దేవుని వాక్యంతో ఆ హృదయాలు నింపబడితే ఆలోచనలు రావు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చావాలనుకోలేదు. చావు వచ్చినంత వరకు ఎదురు చూశారు భక్తులు. పౌలు గారు అంటారు, నా మట్టుకు బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. కొరడాలతో కొడుతున్నారు ఆయన్ను, అయినా చావాలనుకోవటం లేదు. బెత్తములతో కొడుతున్నారు, చావాలనుకోవటం లేదు. చెరసాలలో పెట్టారు, చావాలనుకోలేదు. హింసించారు, ఎందుకు ఈ జీవితం అనుకోలేదు. చావు వచ్చినంత వరకు వాటన్నిటినీ అనుభవిస్తూ భరించాడే తప్ప చావాలని మాత్రం అనుకోలేదు ఆయన. ఎందుకంటే చావు అనేది సమస్యకు పరిష్కారం కాదు. ఒకవేళ నిజంగా చావే సమస్యకు పరిష్కారం అనుకుంటే అసలు సమస్య లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఏమన్నా సమాజం అంతా కూడా శ్మశానంలో మారిపోవాలి కదా. ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. విద్యార్థులు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఉద్యోగస్తులు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి, భార్యలుగా మీకున్న సమస్యలు, భర్తలుగా వాళ్ళకున్న సమస్యలు, ఇలా ఎవరికున్న సమస్యలు వాళ్ళకున్నాయి. సమస్య లేని మనిషి లేడు. కానీ అన్ని సమస్యలకు చావే పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు నువ్వు మనసు పెట్టి ఆలోచించు, పరిష్కారం నీకు దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. కానీ నిన్ను పరిష్కారం వైపుగా ఆలోచింపనివ్వకుండా, అటువైపుగా వెళ్ళనివ్వకుండా ఒక దుష్టశక్తి ఈ సమాజాన్ని ఆవహించింది. ఆ దుష్టశక్తే మనుషుల్లోనికి ప్రవేశించి ఆ చిన్ని సమస్యనైనా పెద్ద సమస్యగా చూపించి, ఇక నీకు ఈ సమస్యకు పరిష్కారం లేదురా, చావు మాత్రమే ఉంది. అదిగో తాడు కనబడుతుంది, అదిగో ట్రైన్ కనబడుతుంది, అదిగో ఫ్యాన్ కనబడుతుంది, అదిగో మందు కనబడుతుంది, అదిగో కొండ కనబడుతుంది, అదిగో గోదావరి కనబడుతుంది అని ఆ దుష్టశక్తి నీ మనస్సును వాడు ప్రేరేపించి, నువ్వు చచ్చితే, నువ్వు చనిపోతే చూసి ఆనందించేవాడు వాడు. అందుకే దయచేసి ఈ చావాలన్న ఆలోచనలు మీ మనసులోనికి ఎప్పుడూ రాకూడదు, రానివ్వకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, మేలు కొలపాలి అని చెప్పాను తప్ప మరొక ఉద్దేశంతో కాదు. కొందరైనా ఈ మాటలు విని స్ఫూర్తి పొంది వారి మనసులను తండ్రి చావు వైపు నుంచి మళ్లించుకుంటే అంతకన్నా మాకు ఆనందం మరొకటి లేదు. గ్రామ సర్పంచ్, పెద్దలు, నాయకులు ఇక్కడికి వచ్చి కూర్చొని మీ మాటలు విన్నా ఊరిలోని మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.